మరి నీ ప్రార్థన వినేది ఎవరు? నీ మొర వినేది ఎవరు? ఒక పెద్ద దైవజనుడిని కారులో తీసుకెళ్తున్నాను నేనే. జనాలందరూ ఆయన చుట్టూ మూగారు. ఒక పాపను ఒక ఆవిడ ఎత్తుకుని ఉంది. నా లైఫ్ను మార్చిన సంఘటన అది, మా పట్టణంలోనే. ఆ దైవజనుడు దించి నేను ఎందుకో మళ్ళీ గ్రౌండ్కి వచ్చా. అదే మీటింగ్ గ్రౌండ్లో ఆ పాపను ఎత్తుకుని ఉన్నాడు తండ్రి. నా హృదయం చలించిపోయింది. ఎత్తుకుని ఉంటే పాప దగ్గరికి వెళ్ళా. పాప అంతా నెత్తి మీద అంతా కూడా హెయిర్ లేదు, మొత్తం గుండె అయిపోయింది పాపకి. నేను అడిగా, ఎంత మీ పాపకు ఏజ్ అని అడిగితే 5 years అండి అన్నారు. మీరు ఇందాక దైవజనులు తీసుకెళ్తే కావునండి దిగి ప్రార్థన చేస్తారని చూశానండి. అయ్యో ఏమైంది పాపకంటే, మా పాపకి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందండి, బ్లడ్ క్యాన్సర్ మా పాపకి. ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే, కడప నుంచి వచ్చామండి ఈ ప్రేయర్ మీటింగ్లకి. అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే మాకు కార్యం జరుగుద్దని విశ్వాసం. మరి అయ్యగారికి కలవట్లేదు కదండి. ఎంత బాధ వేసిందో నాకు. తింటాకైనా డబ్బులు ఉన్నాయని అడిగా. ఛార్జీకే డబ్బులు పెట్టుకున్నాం సార్, అక్కడ భోజనం పెడుతుంటే మరి పాప తినకూడదు కదంటే, నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఆ పాప చేతుల్లో పెట్టి చిన్న ప్రార్థన చేసి ఒక మాట చెప్పా, వీళ్ళందరూ కాదు ఇంపార్టెంట్, నీకు దేవుడు ఇంపార్టెంట్. మేమెవరు అందుబాటులో రావు, నీకు దేవుని వైపు చూడు అంటే ఆ వ్యక్తి ఏడ్చాడు. నేను తిరగని సంఘం లేదండి, నేను ఎక్కడెక్కడికో వెళ్ళానండి, ఏ ఊర్లు తిరిగానండి. ఆ ప్రార్థన ఉంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయానండి. నా పాప బ్రతుకుతుంది, చిన్న పాప అండి, చూడలేకపోతున్నాను నేను తండ్రిగా. వైద్యాన్ని చేయించడానికి కూడా నా దగ్గర స్తోమత లేదండి అయ్యగారు. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. నేను తర్వాత దైవజనుడికి చెబుదాం అనుకున్నా, అనిపించింది చెప్పినా కూడా అనవసరం అనిపించింది. ఎందుకంటే బాగోదు. మీటింగ్ అయిన అనంతరం మళ్ళీ వెళ్తున్నప్పుడు అడిగితే నన్ను మాట అన్నాడు ఆయన, అన్నా మీరు చెప్పింది కరెక్ట్, మేము మనుషులో తిరుగుతున్నాము, ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం, ఏదేదో జరుగుద్దని. అసలు మేము ఆశ్రయించవలసిన దేవుణ్ణి, ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడని నేను తెలుసుకున్నామన్నా. నా నెంబర్ తీసుకున్నారు. ఇప్పుడు నిజం చెప్తున్నా, యథార్థంగా దేవుని సన్నిధిలోనే చెప్తున్నా. నా నెంబర్ తీసుకున్నారు. ఒకసారి నాకు ప్రార్థన చేయని ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ తర్వాత ఇంట్లో ఫోన్ నేను చేసి మాట్లాడితే నాతో ఏమన్నా తెలుసా, పాప చాలా బాగుందన్నా, అద్భుతం చేశాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళలేదన్నా, మీరు చెప్పినట్టే విశ్వాసంతో ప్రార్థించాం. ఈరోజు నా కుమార్తె తిరిగి స్కూల్కి వెళ్తుంది, అద్భుతంగా ఉంది నా కూతురు, పూర్తి స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఎవరు చేశారు స్వస్థత? ఎవరు చేశారు స్వస్థత? ఆ కారులో వెళ్ళిన దైవజనుడా, మాట్లాడిన నేనా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం.